హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నిహారికాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. పిజ్జా, పాస్తా, సలాడ్, హెర్బ్ రైస్ ఏది తీసుకున్నా అందులో చిల్లీ ఫ్లేక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ కదండి. సో హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్లో కొన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. మనకి ఎన్ని చిల్లీ ఫ్లేక్స్ కావాలో అన్ని తీసుకోవాలి. నేను కొద్దిగానే తీసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పి. వాటికి తొడలు తీసేయాలండి. ఫస్ట్ ఒక చిన్న స్నాప్కిన్ బాటిల్ చిల్లీ ఫ్లేక్సే ఒక 50-60 రూపీస్ చూపిస్తున్నాయి కదండి. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. తొడలన్నీ తీసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఒకటి మూకుడు పెట్టుకోవాలండి. కొంచెం హీట్ అయ్యాక ఈ ఎండుమిరపకాయలన్నీ వేసి ఒక 3 to 4 మినిట్స్ డ్రై రోస్ట్ చేయాలండి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత ఇవన్నీ ఉబ్బుతాయండి. మనకి అంటే లేయర్ అనేది చాలా క్రిస్పీగా అవుతుంది అనమాట. బ్రేక్ చేస్తే బిస్కెట్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అవుతుంది. అలా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదండి, డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఇంకా సరిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనము. ఇదిగోండి, ఇక్కడ మీకోసం క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా అవుతాయి అన్నమాట. అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ కూల్ అవ్వాలండి. ఫుల్గా కూల్ చేసేయాలి వీటిని. ఇలా కూల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లోపల ఉన్న గింజల్ని తీసేయాలండి. ఎక్స్ట్రా గింజల్ని తీసేసి అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా చూసారండి, ఇలా అన్నంగానే క్రిస్పీగా బ్రేక్ అయిపోతున్నాయి అంటే బాగా వేగినట్టు అనమాట. అలా వేయించుకోవాలి మనం. ఇలా అన్నిటికీ విరిచేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఎక్స్ట్రా సీడ్స్ని ప్లేట్లో ఉంచేసుకోవాలి. చూసారు కదండి, అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. అది ఎలాగో నేను చెప్తాను. మనకి మిక్సీలో ఇలాగ ఉంటాయి కదండి, 0, 1, 2, 3 ఇటువైపున విప్ అని ఉందండి. కొంతమందికి పల్స్ అని ఉంటుంది. సో మనం రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. అలా చేసేసుకున్నాక చూసారు కదండి, విప్ ఒక 1 time 2 times అలా చేసేస్తే ఇలా వచ్చేస్తాయి. మనకి చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయి. ఇప్పుడు మనం ప్లేట్లో ఉన్నాయి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవడం అండి. యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని చూస్తున్నారండి, చూసారా, అచ్చం బయట కొనుక్కునే చిల్లీ ఫ్లేక్స్ లాగానే ఉన్నాయి. ఇవి కూల్ అయిపోయాక దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ, చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.